బ్రో హాయ్ బ్రో. హాయ్. బ్రో, సో పుష్ప 2తో సూపర్ హిట్ కొట్టారు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఆయన ఎక్కడ కనిపిస్తలేదు. దీనికి కారణం ఏంటి? ఎంజాయ్ చేస్తుంటారు సూపర్ హిట్ గట్రా బయట వెకేషన్స్ ఒక 3 years కొంచెం ఆ, సుకుమార్ ఇది ఉన్నాడు కాబట్టి కొంచెం రిలాక్స్ కోసం బయట ఈ కేసు వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యి బయట వెళ్ళిండొచ్చు. ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారని బయట వినిపిస్తుంది. నిజమేనకు వచ్చేది. నిజమే, ఫ్యామిలీ అబ్సల్యూట్లీ అది రైట్. కానీ మీరు అల్లు అర్జున్ గారి ఫ్యానా? యాస్. అల్లు అర్జున్ గారి మీద ఎక్కువ రూమర్స్ అవుతున్నాయి కదా బ్రో. అంటే రూమర్స్ అనొచ్చు, అట్లా లేకపోతే ట్రోలింగ్స్ అనొచ్చు, అది మీ ఒపీనియన్. కానీ దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనుకోవచ్చు? ఆయన ఎదుగుదలను బట్టి కొందరు ఫ్యాన్స్ ఉంటారు కదా, జెలస్ ఫీల్ అయ్యి ఉండి ఆయన కొట్టే హిట్లు బట్టి దానివల్ల. ఓకే, అదొకటి. అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఏ హీరోతో మూవీ ఏ డైరెక్టర్తో మూవీ చేస్తున్నారు? త్రివిక్రమ్. ఎలా ఉంటుంది అనుకోవచ్చు త్రివిక్రమ్ గారు? ఇప్పుడు పుష్ప హిట్ కొట్టింది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ తో కొంచెం వేరియేషన్ బాగానే ఉంటుంది, బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. కానీ ఇది కమర్షియల్ మూవీ కదా. ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటే మనకి చాలా క్లాస్ మూవీస్ చేశారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మనం చూసుకుంటే గతంలో అల్లు అర్జున్ గారు కాంబినేషన్. కానీ మరి దానికి రీచ్ అయ్యే అవకాశం ఉందా? ఉండొచ్చు ఆ స్టోరీని బట్టి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కంటెంట్ బాగానే ఇస్తాడు. ఓకే. ఏమైనా ఎమోషన్స్ లేదా డైరెక్టర్ని బట్టి వీళ్ళకి ఎట్లా అంటే ఆడమంటే అట్లా ఆడి కొంచెం బాగుంటుంది. బ్రో, మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి ఉన్న ఇష్యూ ఏంటి బ్రో? అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవ? ఎలక్షన్స్ జరిగినాయి ఏపీలో, ఈ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి జస్ట్ సపోర్ట్, దాంట్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ కాలేదు. విన్ జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేస్తే దానివల్ల అప్పుడే స్టార్ట్ అయింది అది రూమర్స్, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ. బట్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అడ్వాంటేజ్ అంటే అల్లు అర్జున్ కూడా ఒక వాళ్ళ ఫ్యామిలీని మంచిగా వస్తా, అల్లు ఫ్యామిలీ అని ఉంది వాళ్ళది ఆల్రెడీ. అయితే మెగా ఫ్యామిలీ ఎప్పుడు చూసినా కూడా మెగా ఫ్యామిలీ అల్లు మెగా అని అనుకుంటా కాబట్టి అల్లు అర్జున్ అనుకోవచ్చు నా ఫ్యామిలీని కూడా పైకి తీసుకురావాలి, నా ఫ్యామిలీ పేరుని ఇంటి పేరుని కూడా పైకి రావాలి, అది ఉండొచ్చు. చూస్తే ఇలాగే కొనసాగుతుంటే వస్తున్న రామ్ చరణ్ గారి మూవీస్ అవ్వచ్చు, అల్లు అర్జున్ గారి మూవీస్ అవ్వచ్చు, వీళ్ళ మూవీస్ మీద వాళ్ళ కామెంట్స్, వాళ్ళ మూవీస్ మీద వీళ్ళ కామెంట్స్ వల్ల మరి మూవీస్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమీ లేదు. ఏం లేదు బ్రో, ఫ్యాన్ బేస్ బట్టి అయితే సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళు కూడా మెగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు. బట్ మన ఫ్యాన్స్ తెలుసుగా ఫ్యాన్స్ వారు ఎట్లుంటుంది దాన్ని బట్టి. బ్రో, రీసెంట్ గానే పెద్ద సినిమా పోస్టర్ చూసారా? RC16 రామ్ చరణ్ గారు. అది అల్లు అర్జున్ గారు పుష్పలది కాపీ కొట్టారని కూడా మాట్లాడుతున్నారు. నిజమేనా? నిజం అది. అంటే కాపీ అని కాదు, ఎవరి ఎడిషన్ వాళ్ళది, ఆ ఎఫెక్ట్ ఉండాలి. ఇప్పుడు చూసుకున్నట్టే సాలారు KGF సేమ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కంటెంట్ ముఖ్యం మనకి, పోస్టర్ సంబంధం లేదు. ఓవరాల్ గా అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఆయన కెరియర్ ఎలా ఉండబోతుంది? ఆయన ఏ జానర్స్ లో మూవీస్ తీయొచ్చు? అర్థం కాలేదు. ఆయన నెక్స్ట్ ఏ జానర్స్ లో మూవీస్ తీయొచ్చు? క్లాస్ అండ్ మాస్? మాస్ మాస్ ఇప్పుడు లవ్ ఆయన కొంచెం టాప్ లో ఉన్నాడు కాబట్టి లవ్ అంతా కొంచెం డామినేట్ అవుతుంది. కానీ మాస్ మాస్ ప్లస్ లవ్ మొత్తం హిట్ కొడతారు ప్రతి ఒక్కటి. వాటిలో అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు? భాయ్, గాడ్జిల్లా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.